అమ్మ, ఆవకాయ, అంజలి. ఎప్పుడు బోర్ కొట్టరు. ఆ అంజలి గురించి నాకు తెలియదు గానీ, అమ్మ ఆవకాయ అయితే అస్సలు బోర్ కొట్టరు. ఈరోజు అమ్మతో ఆవకాయ పచ్చడి చేసుకుందాం పదండి. ముందుగాలైతే సన్నగా కట్ చేసుకున్న ఆవకాయ ముక్కల్ని మంచిగా తడి లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోరి. ఇప్పుడు 1 లీటర్ పల్లి ఆయిల్ ని కడాయిలో మంచిగా హీట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ లోకి తలబల కొట్టుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఆయిల్ చల్లారేంత వరకు ఆయిల్ ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో కడాయిలో ఆవాల్ని మంచిగా వేయించుకొని మిక్సీలో పొడి చేసేసుకోండి. అదే కడాయిలో కొన్ని జీలకర్రలో కొన్ని మెంతులు కూడా వేసేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకొని పొడి చేసేసుకోండి. ఇక మీకు వీడియోలో కనిపిస్తున్న బౌల్ వచ్చేసి 1 కిలో బౌల్. మాకైతే 2 కిలోల ఆవకాయ ముక్కలు అయితే వచ్చేసినాయి. వీటికి మసాలా కొలతలు చెప్తుంది మా అమ్మ వినరి. దీంతో మామిడికాయలు ఒక కప్ అయితే ఒక టీ గ్లాస్ ఉప్పు, ఒక టీ గ్లాస్ కారం, ఒక టీ గ్లాస్ ఆవు పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ముక్కల గ్లాసు. ఉప్పు 2 గ్లాసులు కాకుండా కొద్దిగా తక్కువనే వేసేసుకోండి. లాస్ట్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత 2 గ్లాసుల కారము, 2 గ్లాసులు మిక్సీ పట్టుకున్న ఆవు పొడి, ఇంకా 1.5 గ్లాస్ జీలకర్ర పొడి వేసేసుకొని కొద్దిగా పసుపుతో పాటు కచ్చపచ్చగా మిక్సీలో వేసుకున్న వెల్లుల్లిని కూడా అందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. ఇక మనం ముందు చల్లారబెట్టుకున్న ఆయిల్ ని కూడా అందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా రప్ప కలిపేసుకోరి. ఇక మంచిగా కలుపుకున్న ఆవకాయ పచ్చడిని ఏదైనా ప్లాస్టిక్ జార్లకు ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ తో మంచిగా కట్టేసి ఒక 2-3 రోజులు ఊరనిస్తే మస్తు వస్తుంది టేస్ట్.